తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. మద్దతు ఇవ్వడానికి వచ్చాను. ఒరే నాయన, మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులారా, మీరు నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే మాత్రం నామినేషన్ వేపిస్తారా? ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇవాళ నిరుద్యోగులు గంప గుత్తగా ఓట్లేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ లేకపోతే పోలీసు ఉద్యోగాల గురించి కానీ ఎవరు మాట్లాడిన పరిస్థితి. జీవోలు రాని కూడా మంత్రి అయ్యిండు. మేము ఈ జీవోలు తీసుకుని ఆడిపోతుంటే కూడా ఈ జీవోలు ఉన్నాయా ఎస్టీఎస్లో గట్లా ఉన్నాయా అని కూడా చదవరాని మంత్రులు ఇవాళ మంత్రులు ఇవాళ ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య కారణం నిరుద్యోగులు మాత్రమే. ఈ నిరుద్యోగులు మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఏన్నో మూలనున్న ప్రతిపక్ష స్థానం లేని కాంగ్రెస్ పార్టీని ఇవాళ నిరుద్యోగులు గెలిపిస్తే కనీసం ఇవాళ నిరుద్యోగులకు ఒక మీటింగ్ పెట్టలేదు. ఈ జియోలు అన్ని ఉన్నాయి. జియో 46 కానీ 29 కానీ 108 కానీ ఇవి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఉడతాడుగా మారినాయి. ఈ జియోలు తీయండి అంటే కనీసం వాళ్ళకి ఆ జియోలు అంటే తెలియదు, నోటిఫికేషన్ అంటే తెలియదు. ఎంతసేపు దోచుకుందాం దాచుకుందాం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోయే లేదు. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, అస్మతో పాటు రాష్ట్రంలోనే ఉన్న నిరుద్యోగులు మొత్తం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి. ఎందుకంటే ఈ మాట ఎందుకనంటే ఈ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు. ఒక్కొక్కరు 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అదే నిరుద్యోగులు ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మారి ఇలా జూబ్లీ హిల్స్ లో కానీ రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో కానీ ఈ కాంగ్రెస్ పార్టీని మట్టి కలిపియాల్సిందే. ఎందుకంటే ఈ నిరుద్యోగుల గురించి సోయలేని పార్టీని ఎవరైనా పక్క పడేయాల్సిందే. కాబట్టి అస్మా అభ్యర్థి నాయకత్వాన్ని మేము మద్దతు ఇస్తున్నాం. అస్మాతో పాటు ఎవరైనా ముందుకొచ్చి ఎవరైనా నామినేషన్ చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పేసి కోరుతున్నాము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వకుండా అలాగే ఇచ్చిన మాట తప్పి ఈ రోజు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు. నిరుద్యోగులు ఎంత కష్టపడితే ఈ రోజు అధికారంలోకి వచ్చిన మాట వాళ్ళు మర్చిపోయారు. ఈ రోజు నిరుద్యోగులు ఇంత క్షోభను అనుభవిస్తున్నారంటే అందుకు కాంగ్రెస్ పార్టీ కారణం. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అడ్డమైన జీవోలు గత ప్రభుత్వంలో మనకు ఉన్నాయి. ఎన్ని జీవోలు ఉన్నాయి? 46 జీవో, 29 జీవో, 108 జీవో, 81 జీవో. ఈ జీవోలన్నీ నిజంగా నిరుద్యోగులకి హానికరం. కాబట్టి ఈ జీవోలన్నీ రద్దు చేసి మాకు కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని మేము నిరుద్యోగులం అందరం డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ జీవోలని అట్లే పెట్టి మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మళ్ళీ ఇస్తారు నోటిఫికేషన్లు, మళ్ళీ ఇస్తే మళ్ళీ అదే కథ అవుతుంది. మళ్ళీ కోట్లనే ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. ఏం లాభం? మీరు అట్లనన్నా ఒక 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. పోనీ 2 లక్షల ఉద్యోగాల కంటే వాటి స్థానంలో 1,00,000 ఉద్యోగాలన్నా మీరు ఇచ్చిర్రా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 2. ఒకటి బెల్ట్ షాప్ల నోటిఫికేషన్, ఇంకోటి జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్. అవి తప్పిస్తే మీరు ఏ నోటిఫికేషన్లు ఇచ్చిర్రు? మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టే మీరిచ్చిన నోటిఫికేషన్లోనే మేము పోటీ చేయాలని మేము సిద్ధపడుతున్నాం నిరుద్యోగులం. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నా. అలాగే మా నిరుద్యోగులందరి మద్దతుతో కూడా నేను చెప్తున్నా, ఈ రోజు జూబ్లీ హిల్స్ లో నేను బరిలో నిలవబోతున్నా. నాతో పాటు చాలా మంది నిరుద్యోగులు కూడా అక్కడ నామినేషన్ వేయండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ ఇవ్వకుండా వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్ కి వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంకా ఎన్ని రోజులు నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మీ పని మీరు చేసుకుంటున్నారు? అంటే మీరు కూడా గత ప్రభుత్వాల లాగా దిగిపోయే ముందు నోటిఫికేషన్లు ఇస్తారా? అప్పటిదాకా నిరుద్యోగుల సమస్యలు ఏం కావాలి? వాళ్ళ వయసు సంగతి ఏంది? వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది? వాళ్ళ పెళ్లిళ్ళ మాట ఏంది? అసలు వాళ్ళు దేహదారుద్యం వాళ్ళది ఎలా మారిపోతుందో చూస్తున్నారా? శరీర ఆకృతిని కోల్పోతున్నారు. కూర్చొని శరీరం కుళ్ళు పడుతుంది నిరుద్యోగులది. అయినా సరే కనికరం లేని ప్రభుత్వాలు ఈ రోజుకి నిరుద్యోగులకు అన్యాయం చేసి వాళ్ళు మాత్రం గద్దెనెక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి నిరుద్యోగులం అందరం కూడా ఏకదాటిగా అక్కడ చాలా మంది మేము నామినేషన్ వేయడానికి సిద్ధపడ్డాము. అందులో నేను కూడా ఒకదాన్ని. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బరిలో మేము పోటీ చేయబోతున్నాం. వర్ధిల్లాలి.